రూపారెడ్డి హత్యపై ఎస్పీ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎట్టకేలకు రూపారెడ్డి హత్య కేసు కొలిక్కొచ్చింది. 9 రోజుల తర్వాత నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. 5గురు విద్యార్థులు రూపారెడ్డిని హత్య చేసినట్లుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. 11వ తేదీన సాయంత్రం రూపారెడ్డిని హత్య చేసినట్లుగా ఎస్పీ శరత్ చంద్ర వెల్లడించారు. ఇక 12వ తేదీన రూపారెడ్డి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారని 5 బృందాలతో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లుగా ఆయన వెల్లడించారు. నల్గొండ జిల్లాలో చోటు చేసుకున్నటువంటి కొండమండేపల్లిలో ఉన్నటువంటి నాగార్జున స్కూల్ ప్రిన్సిపల్ గా రూపారెడ్డి ఉన్నారు. ఆమెను హత్య చేసినటువంటి కోణంలో పోలీసులు చేసినటువంటి ఈ విచారణలో విస్తుపోయేటువంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి. పాఠాలు చెప్పినటువంటి గురువునే డబ్బుల కోసం 2 10వ తరగతి విద్యార్థులు దారుణంగా కత్తితో పొడిచి చంపినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ముందుగా ఆమె భర్త పైన అనేక అనుమానాలు వ్యక్తం అవడం, హైదరాబాద్ నుంచి భార్య మాత్రమే రూపారెడ్డి మాత్రమే గ్రామానికి రావడం, ఆయన భర్త రాకపోవడం, ఈ మొత్తం అంశాలు కూడా చాలా వరకు కూడా అనేక అనుమానాలు సమాజంలో కీలకంగా మారుతున్నాయి. అంటే రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి చెడు వ్యసనాలు, గంజాయి సంస్కృతి ఎంతటి దారుణానికి ఒడిగడుతుందో ఈ సంఘటన ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే పోలీసులు తాజాగా మనకు వెల్లడించినటువంటి అంశాలను ఒకసారి మనం బేరీజు వేసుకున్నప్పుడు హత్యకు పాల్పడినటువంటి 2 10వ తరగతి విద్యార్థులు గంజాయికి తీవ్రంగా అలవాటు పడ్డారు. విచ్చలవిడిగా జల్సాలు చేయడానికి డబ్బులు సరిపోకపోవడంతో అంటే తమ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి ఇంట్లో చోరీ చేయాలని పక్కా పథకం వేశారు. పక్కా ప్లాన్ ప్రకారమే వారు రూపారెడ్డి ఇంటికి వచ్చారు. ఈ నెల 11వ తేదీన సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ప్రిన్సిపల్ రూపారెడ్డి స్కూల్ ముగించుకొని ఇంటికి బయలుదేరారు. అలా ఇంటికి చేరుకోవడానికి ముందే నిందితులు గోడ దూకి లోపలికి చొరబడ్డారు. రూపారెడ్డి తాళం తీసి లోపలికి ప్రవేశించేటువంటి సమయంలో నిందితులు వంటగదిలో దాక్కున్నారు. ఆమె ఫ్రెష్ అయి బెడ్రూమ్ లోకి వెళ్ళగానే వెనుక నుంచి అటాక్ చేసి కత్తితో ఏకంగా 27 సార్లు దారుణంగా పొడిచి చంపేశారు. అంటే మొత్తం ఘటన బేరీజు వేసుకున్న తర్వాత విద్యను బోధించేటువంటి ఉపాధ్యాయుల పట్ల ఈ మధ్య కాలంలో చెడు వ్యసనాలకు బాలిసినటువంటి విద్యార్థులుంటే ప్రవర్తన ఏ విధంగా ఎంత దారుణంగా ఉంటుందో ఇలాంటి ఘటనే మన కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది. ఒకసారి ఈ విచారణ అనంతరం ఎస్పీ చెప్పినటువంటి వివరాలను ఒకసారి మనం పరిశీలిద్దాం. అందరికీ నమస్కారం. కొండమల్లపల్లి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 150/26 మర్డర్ కేస్. ఇది మనకి నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి మర్డర్ కి సంబంధించి మనకు ట్యూస్డే రోజు 11th ఈవినింగ్ మనకి మర్డర్ అవుతుంది. మనకి 12th రోజు పొద్దున వాళ్ళ హస్బెండ్ వచ్చి చూసి మనకి 12th రోజు మన పోలీస్ స్టేషన్ కి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఎమ్మటే మనం సీన్ కి వెళ్ళి సీన్ లో చూస్తే రూపారెడ్డి స్టాబ్ ఇంజురీస్ తో చనిపోయి మనకి అక్కడ ఉంటుంది. ఎమ్మటే మనం క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా తీసుకొని సీన్ కి వెళ్ళడం జరిగింది. అయితే ఆ టైంలో మనం ఒక 5 స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి ఈ స్పెషల్ టీమ్స్ అన్ని కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, ప్రాబబుల్ సస్పెక్ట్స్, ఎనీ ప్రాపర్టీ అఫెండర్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి, లేకపోతే ఏదైనా సైకోలు, లేకపోతే పాత నేరస్తులు, వీళ్ళందరూ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఈ 5 ప్రత్యేక బృందాలు ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్స్పెక్టర్ ర్యాంక్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఫామ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ముఖ్యంగా ఫస్ట్ వచ్చిన క్లూ ఇది సీసీటీవీ ఫుటేజ్. ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ బయట ఉన్నాయి కానీ వెనుక సైడ్ లేవు. సో వీళ్ళు ఈ సీసీటీవీ ఫుటేజ్ లో ఒక రెడ్ కలర్ హుడీ కోట్ లాగా వేసుకొని శీలైన శోభతే విద్య అంటారు మన పెద్దలు. కానీ ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపమా, విద్యను బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుల్లో ఉన్నటువంటి లోపమా, అసలు విద్యను నేర్చుకుంటున్నటువంటి విద్యార్థుల్లో ఉన్నటువంటి లోపమా, ఒకసారి సభ్య సమాజం తలదించుకునేటువంటి అంశం. ఈ మధ్య కాలంలో విద్యార్థులు చెడు వ్యసనాలకు బానిసే విద్యా బోధులు నేర్పినటువంటి ఉపాధ్యాయులునే హతమార్చేటువంటి ఘటనలు ఎందుకు వస్తున్నాయి? ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, చెప్పండి, రూపారెడ్డి కేసుకు సంబంధించి చాలా అనుమానాలు వ్యక్తమయ్యాయి. భర్త పైన అనుమానం దగ్గర నుంచి మొదలుపెట్టి కుటుంబ సభ్యులు, ఆ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి వారు, లేదా దోపిడీ దొంగలకు సంబంధించినటువంటి అంశం కూడా కాగా యూటీవీ ముందుగానే అనుమానం వ్యక్తం చేసినటువంటి విద్యార్థులే దీనికి ఇంత దారుణానికి ఒడిగట్టారు అనేటువంటి అంశం తాజాగా ఎస్పీ నోట్ కూడా వచ్చింది. అసలు ఇలా చూడాలి రీసెంట్ అప్డేట్స్ అంటే రూపారెడ్డి హత్యపై ఎస్పీ శరత్ చంద్ర సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. 9 రోజుల తర్వాత హత్య జరిగిన 9 రోజుల తర్వాత రూపారెడ్డి హత్య చేసిన వారెవరనే అంశాన్ని పోలీసులు ఛేదించారు.
9 రోజుల తర్వాత 5 విద్యార్థులు రూపారెడ్డి హత్యకు పథకం ప్లాన్ చేశారు అనేది కీలకమైన అంశం. ఇక్కడ ప్రధానంగా ఇంటి గోడ దూకి ఏవైతే ఇంటికి ముందు సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇంటి వెనక సీసీ కెమెరాలు లేవు, అదేవిధంగా 6 అడుగుల గోడ దూకి ఇంటి లోపలికి వెళ్ళి దాక్కుని ఏదైతే స్కూల్ నుంచి వచ్చిన ప్రిన్సిపల్ రూపారెడ్డిని అదే స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు హత్య చేశారు అనే సమాచారాన్ని పోలీసులు వెల్లడించారు. అయితే కీలకంగా ఆ విద్యార్థులు ఈ హత్యకు పథకం రూపొందించింది పథకం కానీ ఈ హత్యలో పాల్గొన్న వారు కానీ 5 విద్యార్థులే అదే పాఠశాల కొండమల్లేపల్లి నిర్వహిస్తున్న పాఠశాల విద్యార్థులను తేల్చారు. పలు రకాలుగా దర్యాప్తు చేశారు పోలీసులు. 5 దర్యాప్తు బృందాలుగా ఏర్పడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారమా, ఆర్థిక వ్యవహారాల, లేక స్కూల్లో గొడవల, స్కూల్ విద్యార్థుల, లేదా మరొక కారణాలు ఉన్నాయా, భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నాయా, ఇలా కీలకంగా 5 నుంచి 6 బృందాలు ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్ లో గత కొన్ని రోజుల నుంచి ఈ హత్య జరిగిన తర్వాత స్కూల్ కు ఎవరెవరు రాలేదు, ఏ విద్యార్థి హాజరు కాలేదు అనే అంశాలపైన పోలీసులు క్షుణ్ణంగా దృష్టి సారించడం, ఏవైతే రికార్డులు తెప్పించుకోవడం, స్కూల్ నుంచి అటెండెన్స్ తెప్పించుకోవడం, ఎవరు హాజరు కాలేదు, ఎవరికి ఎలాంటి అలవాట్లు ఉన్నాయనే అంశాలపైన పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. 5 విద్యార్థులను అరెస్ట్ చేశారు. అయితే ఈ హత్యలో 2 విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. వారు గంజాయి, డ్రగ్స్, మత్తు, మందు ఈ అలవాట్లన్నీ ఉండడంతో ఏకంగా చోరీకి పాల్పడడానికి పోయి అక్కడ ప్రిన్సిపల్ ను హత్య చేశారనే సమాచారం అనిపిస్తుంది. ఏకంగా 27 కత్తిపోట్లు పొడిచారనే అంశాన్ని కూడా పోలీసులు వెల్లడించారు. అయితే ఇక్కడ సమాజంలో ఏదైతే పిల్లలు ఎలా చదువుతున్నారు, విద్యార్థుల చేష్టలు ఎలా ఉన్నాయి అనే అంశాలపైన తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. విద్యార్థులతో పాటు ఈ పాఠశాలలో ఉన్న టీచర్లు కూడా విద్యార్థుల పోకడలపై, విద్యార్థుల అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి పెట్టాలంటూ పోలీసులు ఎస్పీ. కానీ కిరణ్, అంటే ముందు నుంచి కూడా అంటే రూపారెడ్డి హత్య జరిగిన తర్వాత ఈ కేసు పైన మనం నిరంతరం చూస్తూనే ఉన్నాం. అసలు దీంట్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనేక మంది వ్యక్తులు నిందితులుగా ఉన్నారా అనేటువంటి అనుమానం చాలా మందికి వచ్చింది. కానీ సిఐలు, ఎస్ఐలు నివాసం ఉండేటువంటి ప్రాంతం, అత్యంత కీలకంగా సెక్యూరిటీ ఉండేటువంటి ప్రాంతంలో వీరికి భయం లేకుండా ఎలా వెళ్లారు? దానికి తోడుగా ఆ ప్రాంతం పైన అంత పట్టున్నటువంటి విద్యార్థుల వాళ్ళు ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన అంశాన్ని మనం ఒకసారి వెలుగులోకి తీసుకొస్తే, ఏమైతే రూపారెడ్డి హత్య చేసిన తర్వాత అక్కడ ఉన్న డబ్బులు తీసుకెళ్లారు. దాదాపు 2,40,000 రూపాయల వరకు, 2 లక్షల రూపాయల వరకు చోరీ జరిగిందనే సమాచారం మనకు అందుతుంది. ఎందుకంటే ఆ నోట్ల పైన ఏవైతే 2 లక్షల క్యాష్ పైన 1 లేదా 2 నోట్ల పైన రక్తపు మరకలు ఐడెంటిటీ చేశారు పోలీసులు. ఆ రక్తపు మరకల ద్వారానే నిందితులను పోలీసులు పట్టుకున్నారు. మరోపక్క గత 5 రోజుల నుంచి గత 9 రోజుల నుంచి పోలీసులు కొన్ని కోణాల్లో దర్యాప్తు చేశారు. అయితే అక్కడ ఏవైతే జేబీ కాలనీలో రూపారెడ్డి నివాసం ఉంటున్న కాలనీలోనే పోలీసులు కూతవేటు దూరంలో ఉన్నారు. ఒక సిఐ, 2 ఎస్ఐలు అదే కాలనీలో నివసిస్తున్నారు. కూతవేటు దూరంలో ఉన్న ఆ కాలనీలో విద్యార్థులు చొరబడ్డం, సీసీ ఫుటేజ్ కి అందకోకుండా వెళ్ళడం, ఇంటికి ముందుకు సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇంటి వెనక సీసీ కెమెరాలు లేవు అనే అంశాన్ని తెలుసుకోవడం, నేరుగా 6 అడుగుల గోడ దూకి యువతలకు విద్యార్థులు రావడం, రూపారెడ్డి రాకముందే డమ్మీకీతో తలుపు తీసుకుని ఆ ఇంటి లోపల వంటగదిలో దాక్కడం, రూపారెడ్డి వచ్చిన తర్వాత వచ్చిన సమయంలోనే మకానికి మాస్క్ ధరించి ఉండడం, 2 విద్యార్థులు ఒకనొక స్టేజ్ లో తోపులాట జరగడం, ఆమె ప్రతిఘటించడం, దొంగతనానికి వచ్చిన విద్యార్థులు ప్రతిఘటించడంతో ఆ మాస్క్ ఓడిపోవడంతో విద్యార్థులను ఐడెంటిఫై చేశారు. రూపారెడ్డి బాబు అని పిలవడంతో ఏకంగా వారు దారుణంగా ఈ హత్యకు పాల్పడడం, అక్కడ ఉన్న డబ్బులు తీసుకెళ్లడం, ఈ మొత్తం వ్యవహారం పైన పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేశారు. అయితే పోలీసులు ఉన్న కాలనీలోనే ఏకంగా ఒక హత్య జరగడం, అది నల్గొండ పట్టణంలో కలకలం రేపింది. ఎట్టకేలకు పోలీసులు ఐడెంటిఫై చేశారు. 9 రోజుల తర్వాత నిందితులను గుర్తించారు, వారిని అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ఎస్పీ స్పష్టంగా చెప్తున్నారు, శరత్ చంద్ర, విద్యార్థులను నిరంతరం టీచర్లే కాదు తల్లిదండ్రులు గమనించాలి, వారి అలవాట్లు పోకడలపై దృష్టి సాధించాలి అంటూ పదే ఎస్పీ విద్యార్థులకు, స్కూల్ ప్రిన్సిపల్లకు, స్కూల్ టీచర్లకు కూడా విజ్ఞప్తి చేశారు. కిరణ్,
థ్యాంక్ యూ. కేవలం వారు హత్య చేయడం మాత్రమే కాదు, హత్య తర్వాత రూపారెడ్డి హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నటువంటి దాదాపు 2 లక్షల నగదును తీసుకుని పోలీసులకు చిక్కకుండా, సీసీ కెమెరాలకు చిక్కకుండా, ఎవరి కంట పడకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించి అక్కడి నుంచి పరారయ్యారు. సో ఆ డబ్బుతో హైదరాబాద్ చేరుకొని విచ్చలవిడిగా జల్సాలు చేశారు ఈ ఇద్దరు కూడా. అయితే ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేశారు, ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డారు. తాజాగా దీనికి సంబంధించినటువంటి వివరాలను కూడా పోలీసులు వెల్లడించారు. కానీ సభ్య సమాజం తలదించుకునేటువంటి ఘటన మాత్రమే కాదు, విద్యార్థుల పెంపకానికి సంబంధించి, పిల్లల పెంపకానికి సంబంధించి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, ఆ విద్యార్థుల నడవడికలో ప్రతి ఒక్కరు పాత్ర ఎవరైతే ఉందో వారందరినీ కూడా దోషులుగా నిలబెట్టేటువంటి ఘటన ఇది. సో దీని నుంచి నేర్చుకోవాల్సింది కేవలం ఒక కీలకమైనటువంటి క్రిమినల్ కేసుకి సంబంధించినటువంటి వ్యవహారం మాత్రమే కాదు. సో ఉపాధ్యాయుల పైన విద్యార్థులు ఎలాంటి దారుణానికైనా ఒడిగట్టగలనేటువంటి ఘటనలు ఇలాంటివన్నీ కూడా తేటతెల్లం చేస్తున్నాయి. చూడాలి దీనిపైన పోలీసులు తదుపరి చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నారు.